సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఆస్ట్రో టెక్నిక్స్ ఛానల్. సో ఈరోజు మనం నూతన సంవత్సరం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, నూతన సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వాటి ప్రతిఫలాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, ముందుగా అందరికీ అడ్వాన్స్గా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓకే, సో ఈ సంవత్సరానికి చూసినట్టయితే గురు బృహస్పతి గ్రహం అనేది బృహస్పతి గ్రహం రాజుగా నీరసాధిపతిగా రెండింటిగా ఉన్నారు. అలాగే మంత్రిగా కుజుడు, అర్ఘ్యాధిపతి మరియు సేనాధిపతిగా చంద్రుడు, మేఘాధిపతిగా కూడా చంద్రుడు, అలాగే సస్యాధిపతిగా శుక్రుడు, రసాధిపతిగా శనేశ్వరుడు ఉన్నారు. సో ఈ గ్రహ సంచారం చూసినట్టయితే ఈ సంవత్సరంలో మనకి వర్షాలు బాగా పడతాయి, అలాగే ఉత్పత్తి కూడా బాగా ఉంటుంది. అండ్ ఈ కరప్షన్, స్కాములు ఇలాంటివన్నీ బాగా ఎక్కువ బయటపడతాయి అన్నమాట. ఓకే, అండ్ ఎక్కువ మన ట్రెడిషన్స్కి, సాంప్రదాయాలకి ఈ సంవత్సరం మనకి విలువ ఎక్కువ పెరుగుతుంది అనమాట. కాకపోతే వర్షాలు బాగా ఎక్కువ పడటం వల్ల మనకి వరదలు రావటము ఇలాంటివి ఎక్కువ జరుగుతుండే అనమాట. కొంచెం ఎక్కువ వర్షాలు కురిస్తే దానివల్ల కొంత నష్టం ఉంటుంది. అలాగే కొన్ని అంటే పిడుగులు పడటం ఇలాంటివి కొంచెం జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, అండ్ ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్కి కూడా అంత అనుకూలంగా లేదు. కానీ ఈ సంవత్సరంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ సంవత్సరం జనాలందరూ ఏంటంటే నేషనాలిటీ, జాతీయవాదంతో అందరూ కలిసి ఒకటిగా ఆలోచిస్తారు చాలా విషయాల్లో అన్నమాట. సో అది చాలా మంచి విషయం. అందరూ మన దేశం గురించి ఒకటిగా మాట్లాడతారు. అంటే ఈ కులాలు, లేకపోతే పార్టీలు, ఈ పొలిటీషియన్, లేకపోతే ఈ సినిమా వాళ్ళు వీళ్ళ పరంగా విడిపోకుండా అందరూ జాతీయవాదంతో ఒకటిగా నిలబెడతారు అన్నమాట చాలా విషయాలు. అది నాకు ఈ సంవత్సరంలో బాగా నచ్చిన విషయం. ఓకే, సో ఈ సంవత్సరం సూర్యగ్రహణము, చంద్రగ్రహణం 12వ తారీఖు, సూర్యగ్రహణం 12వ తారీఖు ఆగస్టులో, అలాగే ఇంకొకటి ఫిబ్రవరి 6 ఆ టైంలో ఉందన్నమాట. కానీ చంద్రగ్రహణం కూడా ఆగస్టు 27 ఉంది. కానీ ఈ గ్రహణాలు ఏవి మన దేశానికి వర్తించవు. సో మన దేశానికి అయితే ఈ గ్రహణాలు ఏవి వర్తించవు, సో మనకి అప్లికబుల్ కాదనమాట. గురుమౌఢ్యం వచ్చేసరికి జూలై 15 నుంచి ఆగస్టు 16 వరకు ఉంది. అలాగే శుక్రమౌఢ్యం వచ్చేసరికి అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 27 వరకు ఉందన్నమాట. డొల్లు కర్తరియేమో 5th మే 5వ తారీఖు నుంచి మే 11 దాకా ఉందన్నమాట. నిజ కర్తరి మే 12 నుంచి మే 28 వరకు ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ డొల్లు కర్తరి ఇవేంటంటే భరణి నుంచి, డొల్లు కర్తరి ఏంటంటే భరణి నుంచి కృత్తికకి వచ్చే వరకు డొల్లు కర్తరి, ఆ తర్వాత కృత్తిక నుంచి రోహిణి మొదటి పాదం వరకు వచ్చేసరికి నిజ కర్తరి అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఎండలు బాగా పెరుగుతూ ఉంటాయి. మీకు డొల్లు కర్తరి స్టార్ట్ అయింది అనుకోండి, మే 5 నుంచి ఎండలు బాగా ఎక్కువగా పెరుగుతున్నాడు. పెరిగి కరెక్ట్గా రోహిణి అంటే రోహిణి ఫస్ట్ పాదంలోకి సూర్యుడు వచ్చే టైం వరకు బాగా పీక్ వెళ్తాయి. బాగా పీక్కు వెళ్ళి అక్కడి నుంచి తగ్గుతూ వచ్చి మృగశిరలోకి వచ్చినప్పుడు మనకి ఎండలు బాగా తగ్గుతాయి అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ డొల్లు కర్తరి అంటే. సో ఈ కర్తరి టైంలో ఏంటంటే కొంచెం ఎక్కువగా ఎండలో చేసే పనులు ఉంటాయి. అంటే ఇల్లు కట్టడం కావచ్చు, బావులు తవ్వటం కావచ్చు, ఇలా ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయ్యే పనులు చేయకూడదు అని మన సాంప్రదాయమైన రూల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ గురువు సంచారం చూసామనుకోండి. ఇక్కడ జూన్ 1వ తేదీకి మిథున రాశిలోకి వస్తారు. అక్టోబర్ 30 వరకు కర్కాటకంలో, జనవరి 24 వరకు సింహరాశిలో, ఆ తర్వాత మళ్ళీ తిరిగి కర్కాటకంలోకి వస్తారు అన్నమాట. ఇది గురువు సంచారం, బృహస్పతి సంచారం అన్నమాట. శనేశ్వరుడు వచ్చేసరికి ఏంటంటే జనవరి 20వ తేదీ నుంచి ఉత్తరాభాద్రకు, అలాగే మే 17 మనకి మే 17న రేవతిగా వస్తారనమాట. అప్పటిదాకా ఉత్తరాభాద్రలో ఉంటారు. మే 17కి రేవతికి వస్తారు. తర్వాత మళ్ళీ ఉత్తరాభాద్రకు వక్రించి మళ్ళీ ఫిబ్రవరి 8 రేవతికి వచ్చేస్తారు అనమాట. మళ్ళీ జూన్ 3, 2027కి వచ్చేసరికి ఏంటంటే అశ్విని నక్షత్రంలోకి వెళ్తారు. అంటే ఇక్కడ ఏంటంటే జూన్ 3కి వచ్చేసరికి ఇక్కడ ఈ వీళ్ళున్నారు కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోతుంది అన్నమాట. సో ఓవరాల్ చూసినట్టయితే ఈ సంవత్సరం మొత్తం దాదాపుగా శనేశ్వరుడు
మీన రాశిలోనే ఉన్నారు. సో మీన రాశి వాళ్ళకి, అలాగే కుంభరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి, వీళ్ళకి ఏలినాటి శని ఉందన్నమాట. సో అంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ 200 సంవత్సరాలు అయిపోయి సెకండ్ ఫేజ్ నడుస్తుంది. సారీ, వీళ్ళకి మీన రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ ఫేజ్, మీన రాశి వాళ్ళకి సెకండ్ ఫేజ్, సారీ కుంభరాశి వాళ్ళకి థర్డ్ ఫేజ్, మీన రాశి వాళ్ళకి సెకండ్ ఫేజ్, మేష రాశి వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ నడుస్తుందన్నమాట. ఒక్కొక్క ఫేజ్ కి 2.5 years గా తీసుకుంటే అలా 3 ఫేజెస్ ఏలినాటి శని నడుస్తుంది అనమాట. రాహుకేతువులు వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ డిసెంబర్ నాటికి రాహు మకర రాశిలోకి, కేతు కర్కాటకంలోకి ప్రవేశిస్తారు అనమాట. సో ఇది ముఖ్యమైన గ్రహాలు గోచారం అనమాట. మిగిలిన గ్రహాలు ఏంటంటే ఒక సంవత్సరంలోపు చాలా రాశులు మారుతుంటే, ఈ గ్రహాలు వచ్చేసరికి సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ పడుతుంది ఒక్కొక్క రాశి మారటానికి అనమాట. అందుకని నేను ఈ గ్రహ ఫలితాలు చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం రాశి ఫలితాల్లోకి వచ్చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మేష రాశిలోకి వచ్చామంటే వీళ్ళకి ఏంటంటే జనరల్గా ప్రయాణాల్లో వీటిలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతుంటే, కొంచెం మిస్ఇన్ఫర్మేషన్, అంటే వీళ్ళకి ఎవరైనా ఏదైనా చెప్తే అది వీళ్ళ దాకా వచ్చేసరికి దాని అర్థం మారిపోవటం లేదా వేరే అర్థంలో వినటం, ఇలా కొంచెం మిస్కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆలోచించాల్సింది, ఇప్పుడు టీచర్స్కి కానీ లేకపోతే మీరు పురోహితులకు కానీ ఎవరికైనా ఏదైనా డబ్బులు ఇచ్చేటప్పుడు వీళ్ళు కొంచెం నాకు తెలిసి కొంచెం తగ్గించి ఇవ్వటం అలాంటివి చేస్తుంటారు. సో దానివల్ల వీళ్ళకి కొంచెం టీచర్లకైనా, అంటే మీరు ఫ్యాకల్టీలు, ప్రొఫెసర్లు, టీచర్లు లేదా బ్రాహ్మణులు వీళ్ళకి ఇచ్చేటప్పుడు డబ్బులు కొంచెం తగ్గించి ఇవ్వడానికి ట్రై చేశారు అనుకోండి, అది మీకు బ్యాడ్ లక్ లాగా పనిచేస్తుంది. అంటే నా ఉద్దేశం మాట్లాడుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వమని కాదు, మీరు ఎంత అనుకున్నారో అంత ఇవ్వటం బెటర్. మీరు తగ్గించి ఇవ్వాలని చూసారనుకోండి, దానివల్ల కొంచెం అది కొంచెం బ్యాడ్ లక్ లాగా మరి కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత తర్వాత వీళ్ళకి కొంచెం అన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి. మేషరాశి వాళ్ళకి ఇప్పుడే ఏలినాటి శని స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్ నడుస్తుంది, ఫస్ట్ 2.5 సంవత్సరాలు జరుగుతుంది అనమాట. ఓకే, సో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేవి వస్తుంటాయి, మోస్ట్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. అండ్ మదర్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానీ, రిలేషన్స్ విషయంలో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో ఇది అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఇది అంత మంచిది కాదు, కొంచెం ఆలోచనలు కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం అనమాట. ఇంకోటి వీళ్ళు పుణ్యక్షేత్రాలు ఇలాంటివి దర్శనం చేయడం అనేది మంచిది అన్నమాట. సో వీళ్ళు ఎక్కువ చూస్తారు యాక్చువల్గా ఈ సంవత్సరంలో, అది వాళ్ళకి కొంచెం అనుకూలంగా మారుతుంది అనమాట. విద్యార్థులకు వచ్చేసరికి ఏంటంటే చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి కానీ బట్ వీళ్ళకి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అనమాట, చదువులో పురోగతి అనేది ఉంటుంది. నిరుద్యోగులకేమో వాళ్ళకి ఉద్యోగ వేటలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. శనికి పరిహారాలు చేసుకున్నారు అనుకోండి, శనికి పరిహారాలు అంటే మీరు చిన్న పరిహారాలు చేసుకోవచ్చు, దాంట్లో రోజు వాకింగ్ చేసుకోవచ్చు, లేకపోతే వృద్ధులకి అలా హెల్ప్ చేయొచ్చు, ఇట్లా రకరకాలు ఉన్నాయి, అవి చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఉద్యోగస్తులకు వచ్చేసరికి కష్టానికి తగ్గ ఫలితం లభించకపోవచ్చు, కొంచెం అదొకటి కొంచెం ప్రాబ్లమాటిక్. అండ్ మీకేంటంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, కొంచెం ఎక్కువ పని అప్పచెప్తారు అనమాట, అలా ఉంటుంది. వ్యాపారస్తులకు వచ్చేసరికి ఖర్చులు కొంచెం అదుపులో ఉంచుకోవాలి, మిగిలిన విషయం అంతా బాగానే ఉంటుంది, వ్యాపారం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు అదుపు చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఓకే, వ్యవసాయం వచ్చేసరికి డిసెంబర్ వరకు పంటల విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, కానీ తర్వాత పంటలు బాగా పండుతాయి అనమాట. ఓకే, ఇంకా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లేకపోతే మీడియా ఇలాంటి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఇదంతా అనుకూలంగానే. సో రాజకీయ నాయకులు కొంచెం విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నమాట. సో అది కొంచెం హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వృషభ రాశికి వచ్చేసరికి ఏంటంటే ఆర్థిక విషయాలు కొంచెం అనుకూలంగా ఉంటాయి, కుటుంబం కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు కమ్యూనికేషన్ లేకపోతే అంటే ఇప్పుడు ఫోన్స్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఇలా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఇలాంటి వాటి కోసం కొంచెం ఎక్కువ ఖర్చులు పెడతారు అనమాట, అది కొంచెం చూసి పెట్టుకోవాలి. అండ్ ప్రయాణాలు వీళ్ళు ఎక్కువగా వాయిదా వేసే అవకాశం ఉంది. అండ్ ఆధ్యాత్మిక యాత్రలు అంటే ట్రెడిషనల్ యాత్రలు ఉంటాయి, చార్ధామ్ ఇట్లా యాత్రలు అంటే కాశీ ఇలా యాత్రలు ఏమన్నా ఉంటే అవి చేసే అవకాశం ఉంది, యాత్రలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందన్నమాట. అలాగే కొంచెం హయ్యర్ స్టేటస్లో ఉంటారు కదా, కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తులతో వాళ్ళతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉందన్నమాట.
అలాగే విద్యార్థులకి వీళ్ళకి నార్మల్ ఫలితాలు ఉంటాయి. అంటే వీళ్ళు కొంచెం కష్టపడి చదవాలి, కష్టపడి చదివితే వీళ్ళకి నార్మల్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. కొంచెం బెస్ట్ రిజల్ట్స్ రావడం బాగా కష్టం అన్నమాట. అంటే ర్యాంకులు కానీ ఇట్లా గుర్తింపు వచ్చే విధంగా వచ్చే రిజల్ట్స్ రావడం కష్టం, కానీ కష్టపడి చదివితే వీళ్ళు పాస్ అయ్యి కొంచెం అంటే ఎగ్జామ్స్లో వాటిలో ప్రోగ్రెస్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, నిరుద్యోగులకి ఏంటంటే టెంపరీ జాబ్స్, టెంపరీ అవకాశాలు లభిస్తాయి. పర్మనెంట్ జాబులు రావడం కొంచెం బాగా కష్టం అవుతుంది అన్నమాట. అలాగే ఉద్యోగస్తులు ఏంటంటే వీళ్ళకి శ్రమకు తగ్గ ప్రమోషన్ వచ్చే వీళ్ళు శ్రమకి మంచి గుర్తింపు మళ్ళీ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారానికి అనుకూల సమయం, మీకు పడ్డ కష్టానికి కొన్ని బ్యాలెన్స్డ్ రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, వ్యవసాయానికి వచ్చేసరికి సామాన్య ఫలితాలు ఉంటాయి. అండ్ అలాగే దానికి తగ్గ ఆదాయం వస్తుంది. అంటే మరీ ఎక్కువ ప్రాఫిట్ కాకుండా నార్మల్ లాభాలు వస్తాయి అన్నమాట. దీంట్లో పంట బాగానే పండుతుంది అందరికీ, కానీ లాభాల విషయంలో అన్ని రాశుల వారికి కొంచెం ఒకలా ఉండదు. పంట దాదాపు అందరికీ బాగానే పండుతాయి అన్నమాట. ఇంకా ఎంటర్టైన్మెంట్, మీడియా వీళ్ళకి వచ్చేసరికి డిసెంబర్ తర్వాత కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళ పేరు ప్రతిష్టలు ఇలాంటి వాటికి కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఆ డిసెంబర్ వరకు అంతా బాగానే ఉంటుంది అన్నమాట. రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉండదు ఈ రాశి వాళ్ళకి. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి వచ్చేసరికి వీళ్ళకి సంవత్సరం బాగా ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. కొంచెం ఏమైనా లీగల్ లిటిగేషన్స్ ఉంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నమాట ఈ ఇయర్. అలాగే మే నెలలో ఏదన్నా తండ్రి లేదా తండ్రితో సమానమైన వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే మే నెల వరకు. ఆ తర్వాత కొంచెం ఓకే సాగుతుంది. అండ్ వీళ్ళకి పనుల్లో ఆలస్యం ఎక్కువగా జరుగుతుంది. ఇది అంటే వీళ్ళు చేసే పని కూడా కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చేసే వర్క్లో క్వాలిటీ మెయింటైన్ చేయటం అనేది కొంచెం చెప్పదగిన విషయం అన్నమాట. నెక్స్ట్ విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది, వీళ్ళ శ్రమకు తగిన ఫలితం వస్తుంది. నెక్స్ట్ నిరుద్యోగులకు వచ్చేసరికి బాగా కష్టపడితే శ్రమతో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. వీళ్ళు శనేశ్వరుడికి కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది అనమాట. అప్పుడు కొంచెం ఈజీగా ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిరుద్యోగులకి ఏంటంటే ఏదైనా మానిటరింగ్ కానీ లేదా అంటే ఎప్పుడు చేసే వర్క్ కాకుండా వాళ్ళకి కొంచెం అన్రిలేటెడ్ ఉద్యోగస్తులకి వాళ్ళు ఎప్పుడు చేసే రెగ్యులర్ వర్క్ వాళ్ళ జాబ్కి సంబంధించి కాకుండా వేరే జాబ్ సంబంధించిన వర్క్ చేయాల్సి రావటం, ఏదైనా మానిటరింగ్ వర్క్ అంటే స్టేటస్లు చూస్తుంటారు కదా, స్టేటస్లు కానీ లేకపోతే డ్యూ రిపోర్ట్, డాష్ బోర్డ్స్ చూడటము, లేదా ఏదన్నా మొత్తం సమరైజ్ చేసి రాయటం, అంటే రిపోర్ట్స్ రాయటం, ఇలాంటివి కొంచెం వాళ్ళు చేసే రెగ్యులర్ వర్క్కి సంబంధం లేని వర్క్ చేయాల్సి వచ్చే అవకాశం ఉందన్నమాట. డిసెంబర్ వరకు ఇంకా వ్యాపారం వాళ్ళకి వస్తే డిసెంబర్ వరకు కొంచెం కస్టమర్లతో డీల్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వీళ్ళు ఏంటంటే ఆదివారం కుదిరితే ఉపవాసం ఉండటం మంచిది అనమాట. నాన్ వెజ్ ఇలాంటివి మానేయడం బెస్ట్ ఆదివారం రోజు. అలాగే ఉపవాసం ఉండటం అనేది బెస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వ్యవసాయం వచ్చేసరికి వీళ్ళకి కూడా జనరల్గా నార్మల్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే క్రాప్ బాగా పండినా కూడా వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ మాత్రం నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. అంత గొప్పగా ఏం రావు, సాధారణంగా వచ్చేవే వస్తాయి అనమాట. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, మీడియాకి వచ్చేసరికి డిసెంబర్ వరకు అంత అనుకూలంగా ఏం లేదు. డిసెంబర్ తర్వాత అయితే ఓకే అనమాట, కొంచెం ఫేవరబుల్ గానే ఉంటుంది. నెక్స్ట్ రాజకీయ నాయకులకు వచ్చేసరికి ఇక్కడ ఈ రాజకీయ నాయకుల్లో ఏంటంటే ఎవరు హానెస్ట్గా ఉంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కొంచెం నిజాయితీగా లేని వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నమాట మిథున రాశి వాళ్ళకి. సో నెక్స్ట్ కర్కాటక రాశికి వచ్చామనుకోండి, వీళ్ళు అంటే ఇప్పుడు ఏవైనా అంటే ట్రెడిషనల్గా ఉంటాయి కదా, ట్రెడిషనల్ అంటే మన ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి కదా, అలాంటి కారణాల వల్ల కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అనమాట. కొంచెం మే నెల వరకు ఏంటంటే కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అంటే యాక్సిడెంట్లు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. సో ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. నెక్స్ట్
వీళ్ళు ఏంటంటే పుణ్యక్షేత్రాల్లో లేదా ఒంటరిగా ఎక్కువ సమయం గడపడానికి చూస్తారనమాట. అండ్ వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుంది, ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం బెటర్గా కూడా ఫీల్ అవుతారు. వీళ్ళకి అలా ఉంటుంది అన్నమాట ప్రస్తుతానికి. అండ్ కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల వ్యాపారం కొంచెం బెటర్ అవుతుంది అనమాట, అంతకు ముందు కన్నా కొంచెం కొత్త విషయాలు తెలుసుకుంటారు. నెక్స్ట్ విద్యార్థులకు వచ్చేసరికి ఆర్థిక లేదా కుటుంబపరమైన సమస్యలు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఈ ఆర్థిక సమస్యలు లేదా కుటుంబపరమైన సమస్యలు వీళ్ళు చదువు కొంచెం అడ్డంకి కలిగించే అవకాశం ఉంటుంది అనమాట, అది ఇక్కడ విషయం. నెక్స్ట్ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించడం, అంటే రోజు వెళ్ళి హనుమంతుడి టెంపుల్కి వెళ్ళి రావడం అనేది బెస్ట్ రెమెడీ అనమాట. ఓకే, అప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. నెక్స్ట్ నిరుద్యోగులకు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు జాబుల కోసం ట్రై చేస్తూ అలాగే కొంచెం ట్రెడిషనల్ సేవా కార్యక్రమాలు ఉంటాయి కదా, అంటే గుళ్ళో కొంతమంది వాలంటీర్స్ చేస్తుంటారు, అలా ఏదన్నా ట్రెడిషనల్ సంబంధించిన కార్యక్రమాల్లో సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల కొంచెం ఉద్యోగం వచ్చే అవకాశం తేలిక అవుతుంది అనమాట. ఉద్యోగస్తులకి ఏంటంటే కొంచెం ఈ ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్లో, అంటే ఇట్లా దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల వీళ్ళకి ప్రమోషన్ కొంచెం తేలిగ్గా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వ్యాపారస్తులు కూడా, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కొంచెం అప్పులు అయ్యే అవకాశం ఉంది, బట్ ఓవరాల్గా బిజినెస్ అయితే బాగానే ఉంటుంది అనమాట. అంటే బిజినెస్ బాగానే ఉంటుందంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మీరు వస్తువులు అమ్మటం కొనటం ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రాఫిటబుల్. వస్తువులతో కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ ఉండే వాళ్ళకి మళ్ళీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి అప్పులు కొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వ్యవసాయం దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ట్రెడిషనల్ సాంప్రదాయక పంటలు కాకుండా వేరే ఉంటాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగన్ ఫ్రూట్ అని ఇట్లా, లేకపోతే కివి అని ఇట్లా సాంప్రదాయ పంటలు కాకుండా వేరే పంటలు వేస్తే వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ మీడియాకి వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే కొంచెం మిస్టరీ లేదా డార్క్గా ఉండే కంటెంట్, మిస్టరీ ఇంకా చెప్పాలంటే మిస్టరీ కంటెంట్ ఎక్కువ చేస్తే వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది, వేరే వాళ్ళకి నార్మల్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు మిస్టరీ కానీ ఇట్లాంటి వాటిలో కాకుండా నార్మల్ చేసే వాళ్ళకి రిజల్ట్స్ అంత గొప్పగా ఉండవు, ఓకేగా ఉంటాయి అనమాట. అదే ఇట్లా మిస్టరీ లేదా డార్క్ ఇన్ ద సెన్స్ సమ్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి నా ఉద్దేశం. సో అలాంటి కంటెంట్ చేసే వాళ్ళకి కొంచెం బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ రాజకీయ నాయకులకి అంత ఫేవరబుల్గా లేదు, వీళ్ళు ఖర్చులు కూడా కొంచెం చూసి పెట్టుకోవాలి, కొంచెం వీళ్ళు అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ సింహరాశిలోకి వస్తే వీళ్ళు ఏంటంటే సమాజంలో కొంచెం హయ్యర్ స్టేటస్లో ఉండే వాళ్ళతోటి కొంచెం ఎక్కువ అంటే వాళ్ళతో పరిచయాలు ఏర్పడటం, వాళ్ళతో రిలేషన్ ఏర్పడటం ఇలా జరుగుతుంది. ఇంకా అన్నదమ్ముల మధ్య ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి కొంచెం వాళ్ళిద్దరు రిలేషన్ బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే మే వరకు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు ఏమన్నా జరిగి దానివల్ల కొంచెం ఆర్థిక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. సో కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. నెక్స్ట్ విద్యార్థులకి మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి, అంటే ఒకసారి బెటర్గా ఒకసారి కొంచెం అన్ఫేవరబుల్గా అలా ఓవరాల్గా మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి, ఓవరాల్గా బాగానే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నిరుద్యోగులకు వచ్చేసరికి జూన్ వరకు కొంచెం బెటర్గా ఉంటాయి, ఆ తర్వాత కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. జూన్ వరకు మీరు జాబ్ కోసం ట్రై చేస్తే కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది, సో మీరు గట్టిగా ట్రై చేస్తే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఉద్యోగస్తులు చూసినట్టయితే ఉద్యోగంలో కూడా స్టెబిలిటీ కొంచెం కష్టం అవుతుంది, ఎక్కువ జాబ్ మారాల్సి రావటం ఇలా అవ్వచ్చు. మీరు జాబ్ మారాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇంకొక జాబ్ చూసుకొని రిజైన్ చేయాలి. మీరు కానీ పొరపాటున జాబ్ సరిగ్గా చూసుకోకుండా రిజైన్ చేశారనుకోండి కొంచెం ఎక్కువ ఇబ్బందులు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే బిగినింగ్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కానీ తర్వాత నార్మల్గా కొంచెం బెటర్ అవుతూ వెళ్తుంది అనమాట బిజినెస్. ఓకే, నెక్స్ట్ వ్యవసాయం దగ్గరకు వస్తే వీళ్ళకి పంట బాగా పండినా కూడా అయినా కూడా నష్టపోయే అవకాశం ఉంది. పంట బాగా పండుతుంది అయినా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సంవత్సరం దాదాపు అన్ని రాశుల వారికి కొంచెం ఈ ప్రాబ్లం ఉందన్నమాట. అంటే పంట బాగా పండినా కూడా కొంచెం నష్టం వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఇప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్పానంటే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఉందన్నమాట, ఎక్కువ నష్టపోయే అవకాశం పంట బాగా పండినా కూడా. ఎందుకంటే వర్షాలు బాగా పడతాయి ఈ సంవత్సరం,
సో పంటలు బాగా పండుతాయి, అందులో ఇబ్బంది డౌట్ ఏమన్నది. ఇంకా వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఓవరాల్గా అలా నష్టపోయే అవకాశం ఉందన్నమాట. సో ఈ రాశి వాళ్ళకి ఆ ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ మీడియా ఈ ఫీల్డ్కి వచ్చేసరికి వీళ్ళకి కూడా అంతే అవకాశాలు కొంచెం అన్స్టేబుల్గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఒక రోలర్ కోస్టర్ లా ఉంటుంది అనమాట. ఒకసారి బాగా వస్తే ఒకసారి పోవడం అలా ఉంటుంది అనమాట. అంత స్టేబుల్గా అయితే ఉండదు. నెక్స్ట్ ఈ రాశి వాళ్ళకి రాజకీయ నాయకులకి కొంచెం అవమానాలు ఎదురయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి చూస్తే వీళ్ళకి ఏంటంటే పని ఒత్తిడి బాగా పెరిగిపోతుంది అనమాట. ఇంకా మే నెల వరకు కుటుంబ సంబంధాలు అవన్నీ కొంచెం బెటర్ అవుతూ ఉంటాయి, బలంగా అవుతూ ఉంటాయి. అండ్ ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం అంటే ఉన్నత పదవులతో ఉన్న వాళ్ళతో కొంచెం పార్ట్నర్షిప్ దొరికే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే కొంచెం ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి. నెక్స్ట్ విద్యార్థులకి డిసెంబర్ వరకు కొంచెం బెటర్గా ఉంటుంది, తర్వాత కొంచెం ఇబ్బందులు వస్తాయి అన్నమాట. ఓకే, తర్వాత కొంచెం ఇబ్బందులు అంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తుంటాయి. ఆ డిస్టర్బెన్సెస్ అంటే మీకు డీవియేషన్స్ ఉంటాయి కదా, ఏదో ఒక గొడవలు కానీ ఏ కారణాలు ఉన్నా కానీ డీవియేషన్స్ ఉంటాయి, అవి వచ్చే అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే రెగ్యులర్గా హనుమాన్ చాలీసా చదవటం బెస్ట్, లేదా కనీసం హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం అనేది సజెస్టబుల్ అనమాట. నెక్స్ట్ నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి, మీరు కరెక్ట్గా ట్రై చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రమోషన్ రావడానికి కూడా ఇది అంటే ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ రావడానికి కూడా బెస్ట్ టైము. మీ ఎఫర్ట్స్కి తగిన గుర్తింపు కూడా వస్తుంది అనమాట. అలాగే వ్యాపారం చూసినట్లయితే ఎలక్ట్రానిక్ రంగం వాళ్ళకి బాగా లాభదాయకంగా ఉంటుంది, ఇతరులకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వ్యవసాయం చేసే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ భూమి పూజ చేసి తర్వాత స్టార్ట్ చేయటం అనేది బెస్ట్ అనమాట. అంటే దున్నే ముందు చేస్తారు కదా, ఆ ట్రెడిషనల్ పూజ చేసిన తర్వాతే పనులు చేయటం అనేది మంచిది అనమాట. వీళ్ళకి ఏంటంటే సాంప్రదాయ పంటలు ఉంటాయి కదా, గోధుమ, వరి, ఇలాంటివి కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ మీడియా వీళ్ళకి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి దాంట్లో ఎప్పుడు కాంట్రవర్సీస్ నడుస్తూ ఉంటాయి, ఎక్కువగా కాంట్రవర్సీస్, గొడవలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఓవరాల్గా ఫేవరబిలిటీ చూస్తే. ఇంకా రాజకీయ నాయకులకి చూస్తే ఏంటంటే డిసెంబర్ తర్వాత నుంచి కొంచెం బెటర్ అవుతూ వస్తుంటాయి అన్నమాట పరిస్థితులు. అప్పటిదాకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బట్ అప్పటి నుంచి ఇంకొంచెం సిచ్యువేషన్స్ బెటర్ అవుతూ వస్తాయి అన్నమాట. తులారాశి వాళ్ళకి చూసినట్టయితే ధార్మిక కార్యక్రమాల్లో కొంచెం ఎక్కువ పాల్గొంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైనా పండగలకి వాటికి ఏర్పాట్లు చేయడం, ఇలా లేకపోతే పూజల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయడం, అభిషేకాలు వీటిలో ఇట్లా, లేకపోతే హోమాల్లో ఇలా ఉంటున్నాను, ఇలా ఎక్కువ జరిగి ఉంటారు అనమాట. అండ్ వీళ్ళకి చదువులో కూడా కొంచెం ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. మే వరకు కొంచెం వీళ్ళు కష్టపడి పని చేయడం వల్ల కొంచెం శత్రువులు కొంచెం దూరం అవుతూ ఉంటారు. అంటే వీళ్ళకి స్లోగా ఎనిమీస్ అనేవాళ్ళు దూరం అవుతారు అనమాట. ఫస్ట్లో కొంచెం ఎలా ఉన్నా ఉండే కొద్ది శత్రువులు దగ్గర రావడానికి కొంచెం ఆలోచిస్తారు, దూరంగా ఉంటారు అనమాట. నెక్స్ట్ విద్యార్థులకి కొంచెం మే వరకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బట్ ఓవరాల్గా ఏంటంటే వీళ్ళకి ఈ ఫ్యాకల్టీ టీచర్లతోటి సపోర్ట్ దొరకటం వల్ల కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ నిరుద్యోగులకి ఏంటంటే కొంచెం బాగా కష్టపడితే ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఉద్యోగస్తులకి మే తర్వాత ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు కొంచెం వర్క్ని బాగా ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు అన్నమాట ఈ ఇయర్. నెక్స్ట్ వ్యాపారం వచ్చేసరికి ఏంటంటే ఆన్లైన్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేసే వారికి బాగా లాభదాయకంగా ఉంటుంది. అది నార్మల్ వాళ్ళకి నార్మల్ రిజల్ట్స్ వస్తాయి. అదే ఆన్లైన్ ఎక్కువ ఎక్స్పోర్ట్ ఇలా చేసే వాళ్ళకి ఎక్కువ బెటర్ ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వ్యవసాయం చూసినట్టయితే వీళ్ళు కూడా ఏంటంటే సాంప్రదాయ పంటలు కాకుండా వేరే ఇంతకుముందు చెప్పాను కదా, డ్రాగన్ ఫ్రూట్ కానీ లేకపోతే కివీ కానీ ఇలాంటివి వేస్తే కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సాధారణ పంటలు కూడా ఓకే, కానీ నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి. దానికన్నా వీళ్ళు ఇలాంటి సాంప్రదాయేతర పంటలు వేస్తే కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మీడియా ఎంటర్టైన్మెంట్ వీటిలో చూసినట్టయితే వీళ్ళకి యాజ్ యూజువల్ వీళ్ళకి కొంచెం కాంట్రవర్సీలు అవన్నీ జరుగుతుంటాయి, కానీ ఆ కాంట్రవర్సీలు అన్నీ ఓవరాల్గా వీళ్ళకి ఏంటంటే ప్లస్ అవుతాయి, వీళ్ళకి అనుకూలంగా మారుతాయి అన్నమాట అవన్నీ ఓవరాల్గా చూస్తే. నెక్స్ట్ రాజకీయ నాయకులు ఏంటంటే వీళ్ళు కూడా ఈ కాంట్రవర్సీస్, వివాదాలు ఇవన్నీ ఉంటాయి, కానీ
వీళ్ళకి ఏమన్నా ఫారెన్ అఫైర్స్ ఉన్నాయనుకోండి, అంటే వీళ్ళకి ఫారెన్ లో ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ కానీ అట్లా ఏదైనా ఉందనుకోండి, ఫారెన్ నుంచి వచ్చే ఆదాయ మార్గాలు ఏమన్నా ఉంటే వాటికి ఇది అనుకూలంగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వృశ్చిక రాశి చూసామనుకోండి, వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఈ మన ఆచార వ్యవహారాలు ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఆటంకాలు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి అనమాట. ఓకే, మే వరకు ఏంటంటే కొంచెం వీళ్ళకి రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు వల్ల అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ కొంచెం బాగా డబ్బు ఉన్న వాళ్ళు లేదా పేరు ఉన్న వాళ్ళతో కలిసి గడిపే ఛాన్స్ ఎక్కువ సార్లు కలిసి గడిపే ఛాన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ విద్యార్థులకి చూసినట్టయితే వీళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ కి బాగా అనుకూలం. జూన్ తర్వాత కొంచెం ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ నిరుద్యోగులకు చూసినట్టయితే సాంప్రదాయ నార్మల్ ట్రెడిషనల్ ఉద్యోగాలు ఉంటాయి కదా, అవన్నీ అనుకూలిస్తాయి. అంటే ట్రెడిషనల్ ఉద్యోగాలు అంటే ఇప్పుడు కుల వృత్తులు అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా అనుకూలిస్తే వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నిరుద్యోగులకి. అదే ట్రెడిషనల్ సైడ్ చూస్తే బాగా అనుకూలంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఉద్యోగాన్ని కాపాడుకోవడం బాగా కొంచెం ఎక్కువ కష్టమయ్యేటట్టు అనమాట. నెక్స్ట్ వ్యాపారం చూసినట్టయితే నవంబర్ తర్వాత వ్యాపారం కొంచెం బెటర్ గా ఉంటుంది అన్నమాట వ్యాపారస్తులకి. వ్యవసాయం ఏంటంటే గోధుమ వరి లాగా సాంప్రదాయ పంటలు కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట వీళ్ళకి. నెక్స్ట్ ఈ మీడియా ఎంటర్టైన్మెంట్ వీళ్ళు చూసినట్టయితే ఏమైనా ఇప్పుడు ట్రెడిషన్ రిలేటెడ్ డెవోషనల్ సైడ్ ఇలాంటి విషయాలు చేస్తే కొంచెం వీళ్ళకి కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే ఇప్పుడు వాళ్ళు చేసేవి కొంచెం కంటెంట్లో ఏదైనా సమ్ ఇమ్మోరల్ గా కానీ కొంచెం నైతికంగా సరిగ్గా లేనిది కానీ కంటెంట్ అలాంటివి చేస్తే వీళ్ళు కొంచెం ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ రాజకీయ నాయకులు చూస్తే వీళ్ళకి ఏంటంటే కొంచెం హయ్యర్ లెవెల్లో ఉన్న రాజకీయ నాయకులకి బెటర్ గానే ఉంటుంది, కానీ కొంచెం చిన్న స్థాయిలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళు కూడా ఏంటంటే ఉన్నత స్థాయి వాళ్ళతోటి మంచి సంబంధాలు ఏర్పరచుకున్నట్టయితే చిన్న స్థాయిలో ఉన్న రాజకీయాల్లో తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే రిజల్ట్స్ అనేవి మీరు పై వాళ్ళతో రిలేషన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఎవరితో మెయింటైన్ చేస్తున్నారు, అలాగే ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవి చూసుకోవాలి. ఓకే, హైయర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఎంత బాగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ధనుసు రాశి చూసాం అనుకోండి. ధనుసు రాశి వారికి ఈ ఆధ్యాత్మిక పనులు ఇట్లాంటి వాటి ద్వారా ఏంటంటే కొంచెం కొంచెం పేరున్న వాళ్ళతోటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళతోటి కొంచెం పరిచయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కొంచెం సంవత్సరం మొత్తం ఏంటంటే కొంచెం దూర ప్రయాణాలు ఇలా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండదు అనమాట. నెక్స్ట్ కుటుంబం విషయాల్లో కొంచెం గొడవలు లేదా ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ విద్యార్థులు చూసినట్లయితే వీళ్ళు బాగా ఏకాగ్రతగా పట్టుదలతో చదివితే విజయం సాధిస్తారు. అదే నిరుద్యోగులకు చూసినట్టయితే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయితే బాగా కష్టం, కానీ ప్రైవేట్ ఉద్యోగాలు అయితే కొంచెం దొరికే అవకాశం ఉందన్నమాట. ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కష్టం, అదే నార్మల్ ప్రైవేట్ ఉద్యోగాలు అయితే కొంచెం కష్టపడితే దొరుకుతాయి. నెక్స్ట్ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి లైఫ్ నార్మల్ గా ఉంటుంది. జస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కష్టానికి తగ్గట్టు రిజల్ట్ వస్తూ కొంచెం నార్మల్ గా వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ వ్యాపారస్తులు చూసినట్టయితే వీళ్ళకి కూడా మిక్స్డ్ రిజల్ట్స్, నార్మల్ ప్రాఫిట్స్ సాధారణంగా ఉంటుంది, ఫలితాలు సాధారణంగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వ్యవసాయం చూసినట్టయితే ఏంటంటే వీళ్ళకి పంటలు బాగా పండుతాయి, కానీ మంచి పంటలు పెరిగితే మళ్ళీ లాభాల దగ్గరకు వచ్చేసరికి కొంచెం చూసుకోవాలి. బట్ ఓవరాల్ గా వీళ్ళకి లాభాలు కూడా బాగానే ఉంటాయి. బట్ సూపర్ ప్రాఫిట్స్ అంటే బాగా ఎక్కువ లాభాలు కాదు, బట్ నార్మల్ లాభాలు ఉంటాయి అన్నమాట. పంట మాత్రం బాగా పండుతుంది, అందులో ఏముండదు, అదంతా బాగా జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ మీడియా దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి నవంబర్ వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అన్నమాట. నెక్స్ట్ రాజకీయ నాయకులకి ఏంటంటే వీళ్ళకి కూడా నార్మల్ గా ఉంటుంది, సాధారణంగా ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి చూసినట్టయితే వీళ్ళు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల ఉద్యోగంలో కొంచెం ఎక్కువ
ఫలితం వచ్చే అంటే ఉద్యోగంలో కొంచెం బెటర్ ప్రమోషన్ రావటం, లేకపోతే ఎక్కువ రికగ్నైజేషన్ రావటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వీళ్ళు ఎక్కువ పుణ్యక్షేత్రాలు ఇవి కూడా తిరుగుతూ ఉంటారు, అండ్ వీళ్ళకి కొత్త ఫ్రెండ్స్ కూడా పరిచయం అవుతారు అనమాట. నెక్స్ట్ విద్యార్థులకు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ నిరుద్యోగులకు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు కొంచెం రోజు సూర్య నమస్కారాలు చేసుకున్నారంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఉద్యోగస్తులు ఏంటంటే బాగా కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి రికగ్నైజేషన్ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ చూసినట్టయితే నవంబర్ నుండి జనవరి వరకు కొంచెం అనుకూలంగా లేదు, మిగిలిన టైం అంతా కొంచెం బాగానే ఉంటుంది. ఓకే, మిగిలిన టైం అంతా కొంచెం బిజినెస్కి అనుకూలంగానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వ్యవసాయం చూస్తే ఏంటంటే పంట బాగానే పండుతుంది, కానీ సరైన ధర దొరక్క కొంచెం ఇబ్బంది అయిపోయి కొంచెం నష్టాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ మీడియా వాళ్ళకి కూడా నార్మల్ రిజల్ట్సే వస్తాయి, సాధారణ ఫలితాలే ఉన్నాయి. నెక్స్ట్ రాజకీయాల వాళ్ళకి ఏంటంటే నవంబర్ తర్వాత అనుకూలంగా ఉంది, అప్పటి వరకు కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటూనే ఉంటాయి. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి చూసినట్టయితే విద్యార్థులకు మరియు సంతానం కోసం ట్రై చేసే వీళ్ళకి ఇది అనుకూలమైన సమయం. విద్యార్థుల కంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి అనుకూలమైన సమయం, అలాగే పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన సమయం అన్నమాట. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి కూడా ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా కొంచెం వీళ్ళకి ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది, ఆర్థికంగా కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే వీళ్ళు ఈ లీగల్ విషయాల్లో కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి, లీగల్ సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ విద్యార్థులకి చూసినట్టయితే జూన్ వరకు బాగుంటుంది, తర్వాత చిన్న చిన్న ఆటంకాలు అవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువ వస్తే వీళ్ళు ట్రై చేస్తే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ మరియు గుర్తింపు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి, దానికి కూడా వీళ్ళు గట్టిగా ట్రై చేస్తే వచ్చేస్తుంది, పెద్ద ప్రతికూలమైన పరిస్థితులు అయితే ఏమి ఉండవు. నెక్స్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి డిసెంబర్ వరకు అనుకూలం, ఆ తర్వాత కొంచెం బిజినెస్ కొంచెం డల్ అవుతుంది అన్నమాట. అంటే నేను చెప్పేది నెక్స్ట్ ఉగాది వరకే రిలేషన్. నెక్స్ట్ ఇప్పుడు మీడియా ఎంటర్టైన్మెంట్ చూసినట్టయితే మీడియా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు బేసిక్గా వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్త్ కరెక్ట్గా కాపాడుకున్నారంటే కొంచెం బెటర్గానే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రాజకీయ నాయకులకి కొంచెం అనుకూలంగా ఫేవరబుల్ గానే ఉంటుంది అన్నమాట ఈ ఇయర్. నెక్స్ట్ మీన రాశి వారికి చూసినట్టయితే వీళ్ళు బాగా లగ్జరీస్ వస్తువులు లేదా వెహికల్స్ కొనే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంచెం మే వరకు కొంచెం పుణ్యక్షేత్రాలు యాత్రలు చేసే అవకాశం బాగా ఉందన్నమాట. నెక్స్ట్ ఏలినాటి శని వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు శాకాహారం లేదా ఇంటి భోజనానికే పరిమితం అవడం అనేది చాలా ఉత్తమమైన సలహా అన్నమాట వీళ్ళకి. నెక్స్ట్ విద్యార్థులకు వచ్చేసరికి ఏంటంటే జూన్ నుండి కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి, బెటర్గా వీళ్ళకి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది జూన్ తర్వాత నుంచి. నిరుద్యోగులకు చూసినట్టయితే వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా గుడికి వెళ్ళి రావటం వల్ల ఏంటంటే ఉద్యోగ అవకాశాలు కొంచెం బెటర్గా ఉంటాయి అన్నమాట. రోజు గుడికి వెళ్ళటం అనేది వీళ్ళకి బెస్ట్ సజెషన్ అన్నమాట. నెక్స్ట్ ఉద్యోగస్తులకి పదోన్నతులు గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకి ఏంటంటే డిసెంబర్ వరకు కొంచెం నష్టాలు ఉన్నా ఆ తర్వాత కొంచెం కోలుకుంటారు అన్నమాట. డిసెంబర్ వరకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఆ తర్వాత కొంచెం బెటర్ అవుతారు. నెక్స్ట్ వ్యవసాయం వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి బాగా పంటలు మంచిగా పంటలు పండి వీళ్ళకి లాభం కూడా బాగానే వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ మీడియా వాళ్ళకి కూడా మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. నెక్స్ట్ అంటే వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీసే వస్తాయి. ఓకే, నెక్స్ట్ రాజకీయాల వాళ్ళకి చూసినట్టయితే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం బాగా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పాలి, కొంచెం బాగా సర్వైవల్ కూడా కొంచెం ఇబ్బంది అయిద్దా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇవి మన రాశి ఫలాలు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, స్వస్తి స్త్రీ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీంషాః గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.